ఎవరైతే మేడారం జాతరకు వస్తున్నారో ముందుగా మన సమ్మక్క పుట్టినిల్లు పుట్టు పూర్వము బయ్యక్కపేట దగ్గర ఉంది. ఇప్పుడు మనం పల్లి నివాస స్థలంలోనే ఉన్నాం. మీరు వచ్చే ముందు ఫస్ట్ ఇక్కడికి వచ్చి మేడారంకు వెళ్ళి జాతర జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సందా లక్ష్మణరావు నా పేరు. మాది బయ్యక్కపేట, తాడువాయి మండలం, ములుగు జిల్లా. నేను చెప్పేది సమ్మక్క చరిత్ర చెప్తాను కొద్దిగా. మేము ముందుగా మేము ఇక్కడికి రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. తల్లి మాకు ఆ భాగ్యాన్ని కల్పించినందుకు. అంతేకాకుండా ప్రజలకు తల్లి చరిత్రను తెలియజేయడానికి మా ఛానల్ ద్వారా తెలియజేయడం గర్వంగా మేము కొలుసుకుంటున్నాం తల్లిని. థ్యాంక్ యూ తల్లి. జై సమ్మక్క. అయితే 400 సంవత్సరాల నుంచి సమ్మవ్వ తల్లి 400 సంవత్సరాలు ఇప్పటి వరకు మా తాతల తండ్రులకు చిన్నపిల్లగా అడవిలో గుట్ట పైన చిన్నపిల్లగా దొరికింది. ఆ చిన్నపిల్లని మా తాత ఆ చిన్నపిల్లని తీసుకొని ఇక్కడికి వచ్చినాక ఆ చిన్నపిల్ల కూడా మాట్లాడింది. మాట్లాడింది, నాకు పండుగలు చేయాలి, గుడి కట్టాలి, నాకు గద్దెలు కట్టాలని ఆ అమ్మాయి మాట్లాడింది. నేను మీ దగ్గర ఉండా, నేను దేవతని, నేను ఎందుకంటే నీకు కనపడాలి, నాకు ఇవన్నీ కావాలనే నీకు నేను పిల్లోలుగా కనపడచ్చి నేను మీకు కనపడ్డా, మీరు నన్ను తీసుకొచ్చుకుంటూ కానీ నేను మీ దగ్గర ఉండా, మీరందరూ తొక్కుడు గిక్కుడు ఉంటుంది మీ ఇళ్ళల్లో, నేను ఉండా, నేను వెళ్ళిపోతా, మళ్ళీ గుట్టకే వెళ్ళిపోతా. నాకు మాత్రం సంవత్సరానికి 3 పండుగలు చెయ్యాలి, నాకు గుడి కట్టాలి, ఇవన్నీ కట్టాలని ఆ అమ్మాయి అని మళ్ళా గుట్టకెళ్ళిపోయిందట. గుట్టకెళ్ళిపోయినాక మా తాత ఏం చేసిండు, మా తాతలు అప్పుడు ఈ గుడి కట్టి తల్లిని ఇట్లా చెప్పింది, దేవతని చెప్పింది అని ఈ గుడి కట్టిండట. ఈ గుడి కట్టినాక తెల్లారి లేచే వరకు ఆకిలి సున్నగా ఉడిసేదట, సాన్పు చల్లేదట, ముగ్గులు పెట్టేదట. అరే వీళ్ళు ఊళ్ళో ఎవరు పెట్టిపోతారు, ఎవరు కానీ నేను కాదన్న. అమ్మో ఈ తల్లి ఇది దేవతే, ఈమె ఎన్ని ముగ్గులు పెడతాంది, ఇవన్నీ చేస్తాంది, ఇది దేవతే అని అప్పటి నుంచి తల్లి మాకు ఏ ఆపత వచ్చినా ఏదొచ్చినా మాకు ఇక మేము ఇదే తల్లి మొక్కుతానం. ఇక అంటే వాళ్ళు ఏది మొక్కినా కానీ అదే వాళ్ళకి సహాయం అయింది తల్లి. అప్పటి నుంచి మా తాతలు ఈ తల్లినే కొలుస్తూ మా ఆడిబిడ్డ అని అంటూ మా వాళ్ళు ఈ తల్లినే కొలుసుకుంటా ఈ పండుగలు సంవత్సరానికి 3 పండుగలు. ఫస్ట్ పండుగ ఇప్పపూ పండుగ. రోహిణి కార్తెలో ఇప్ప పూలు ఏంపి ఇప్పసార ఇప్పాకుల అన్ని పెట్టి ఆ తల్లికి ఫస్ట్ పండుగ చేసేది. మళ్ళా మగ కార్తెల పచ్చి మొక్కజొన్న కంకి కానీ, ఉలువలు కానీ, ఎయ్యి బన్న కొత్త విత్తనాలు కూడా ఆ తల్లికి సమర్పించేది. మళ్ళా ఇప్పుడు 3వ పండుగ, ఇది పెద్ద పండుగ ఈ తల్లిది. ఈ సమ్మక్క ఇక్కడ పుట్టింది కదా, ఇక్కడ పుట్టిన సమ్మక్క మరి మేడారంలో జాతర జరుగుతుంది కదా, ఎట్లా అంటే అది చెప్తానా. ఇక్కడ సమ్మవ్వ తల్లిని వేలుకుంటూ అట్నే ఉండి మా తాతలు ఏం చేసిండ్రు 1942 ఇక్కడనే తల్లికి మరి జాతర చేయించుదాం, తల్లి అన్ని చెప్పిపోతాంది, మనకి ఏదంటే అది సహాయం అవుతుందని ఇక్కడ మా ఊరు పక్కనే గద్దెలు కట్టించిండ్రు. సారక్క గద్దె, సమ్మక్క గద్దె, పగిడిద్దరాజు గద్దె అని 3 గద్దెలు కట్టించి ఈడ జాతర చేయటం జరిగింది. ఆ 1942 జాతర చేస్తే అప్పుడు జనాలు ఎవ్వరు మొక్కుకున్నా వాళ్ళకి ఆ సహాయం అయిన కొద్ది 2 సంవత్సరాల జనం బాగా వచ్చిండ్రు. బాగా వస్తాలకే ఏం చేద్దాము అని మేడారం సిద్ధబేని వంశం వాళ్ళు, ఈ బయ్యక్కపేట సంత వంశము, కాలపల్లి కన్యపల్లి సార్లమ్మ, ఆ సార్లమ్మ వాళ్ళు, ఊరట్టం అక్కడ శరపనారాయణ, వీళ్ళందరూ 4 ఊర్ల పెద్ద మనుషులు కలిసి ఈ తల్లికి ఇంత జనం వస్తాండ్రు, నీళ్ళ సౌలతి ఇక్కడ లేదు, ఈ తల్లిని ఏం చేద్దామని జంపన్న మేడారం దగ్గరనైతే జంపన్న వాగున్నది, జంపన్న వాగులా మంచిగా స్నానాలు చేస్తారు జనము. ఇక్కడనైతే అప్పుడు నీళ్ళు లేవు, ఇక్కడ కరెంట్ ఏది లేదు అని ఇక్కడి నుంచి ఆ తల్లిది కుంకుమ బరిని పట్టుకపోయి చిలకలగట్టు మీద పెట్టిండ్రు. చిలకలగట్టు మీద పెట్టి చిలకలగట్టు నుంచి ఈ దేవుని సమ్మవ్వ తల్లిని ఆ కుంకుమ బరిని పట్టుకొచ్చి ఇప్పుడు గద్దె మీద పెట్టి జాతర నడుపుతాను. ఇప్పుడు ఒక సినిమాలో అందాల మా ఊరి అక్క చెల్లెళ్ళే సమ్మక్క సారక్క అని ఉంది. అంటే సమ్మక్క సారక్క అక్క చెల్లెల్లా లేదంటే తల్లి బిడ్డలు దసరనారాయణ సినిమా తీసుకుంటే కదా అక్క చెల్లెలని. చాలా వరకు జనము ఈ పాటినసరికి సమ్మక్క సారక్క తల్లి బిడ్డలు
తల్లి బిడ్డలు నాగలమ్మను సమ్మక్క కజల్యన్లు. నాగలమ్మ భర్త పగిడిద్దరాజు, తల్లి సమ్మక్క తల్లి ధూళిముత్తి, తండ్రి సాంబశివుడు, కొడుకు జంపన్న, తమ్ముడు గోవిందరాజులు. అది ఇప్పుడు సమ్మక్కకు మనం బంగారం చెల్లిస్తాం, మొక్కుబడి చెల్లిస్తాం. బంగారం మరి సమ్మక్కకి ఇష్టమా లేదంటే ఎట్లా దాన్ని? సమ్మక్కకి ఈ మొక్కు బంగారం అంటే ఇష్టం. ఆ బెల్లంనే బంగారం అని పేరు పెట్టుకొని, బంగారం అని పేరు పెట్టి ఆ తల్లికి బంగారమే ఇష్టం. ఇప్పుడు ఈ పండుగ వచ్చే ముందు ఇక్కడ సమ్మక్క పుట్టినిల్లు కదా, ఇక్కడ మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ మీ ఆలయంలో, ఇప్పుడు ఈ ఆలయంలో మీరు ఉండే వాళ్ళకి కానీ ఏమైనా లీలలు కనిపిస్తాయా? పండుగ వచ్చే ముందు పండుగ వచ్చే ముందు మాకు ఎట్లంటే మా పౌర్ణమి రోజు మేము బయట పడుకొని కూడా అట్లా తల్లి వస్తుందా లేదా నికరచ చూస్తే మన కాండిపోతోని ట్యూబ్ లైట్ తోరిగే బాగా మనిషి ఇక్కడ సమ్మక్క గుట్ట అంటారు, అక్కడ చిలకల గట్ట అంటారు. ఈ గుట్ట మీచి మెరిసి చక్కగా ఈ గుడికి వచ్చి ఈ గుడి నుంచి మళ్ళీ ఇక్కడ మెరుచుకుంటా చిలకల గట్టుకు పోయేది. తల్లి పోతుందని అట్లా అప్పుడు బయట ఉండాలి, మనం ఇంట్లో ఉంటే నాకు కనపడదు కదా వెళ్తురు. అట్టుండి ఇవాళ తల్లి పోతుందని అందరూ మా అయ్యలు కాంచి కూడా మొక్కేది, మాకు కూడా కనపడ్డది. అది తల్లి నిదర్శనం అట్లా. అది ఇప్పటికి కూడా ఈ గుళ్ళె కత్తాన్లు సమ్మక్క తల్లి ఉన్నదా ఎట్లా ఏంటిది పొట్టే ఉన్నది ఇది అంటారు. ఇదే పాలవంచోలు 3 పిల్లలు వచ్చిండ్రు, ఇట్లా చెల్లుల ఫోటో తీయాలంటే అందులో పామే వచ్చింది. చెల్లుల ఇగో తాత ఇగో పాము పడ్డది, ఇంట్లో పాము పడ్డది కదా తాతని చెల్లుడు నాకు చూపెట్టి, అరే కరెక్టేనయ్యా తల్లి చెల్లుల పుట్ట అప్పటి నుంచి ఉందా? అప్పటి నుంచే, దాని నుంచి ఆ తల్లి ఈడ ఇల్లు కట్టాలన్నా అప్పటి నుంచే ఉన్న పుట్ట. నేను అప్పటికి కూడా ఈ పుట్టకి నీలాంటి భక్తులు వస్తే ఏం చేసిండు వాళ్ళు ఆయన, ఇగో పూజారి నువ్వు ఏం చేస్తావు కానీ నా పేరు మీద పూజ చేయాలని 30 బెల్లం ముద్దలు ఇంతాయి, 30 కొబ్బరికాయలు, 15 కిలోల నూనె డబ్బా, నెల రోజులు కరెక్ట్గా నువ్వు రోజు తప్పకుండా మంచిగా నా పేరు మీద పూజ చెయ్యి. ఇక రోజు కొబ్బరికాయ కొట్టు, రోజు పలారం, రోజు అందరికి పంచిపెట్టు, ఈ రోజు ముద్ద పలారం అంటే నీ కష్టం ఏమి ఉంచుకుని 1000 రూపాయలు కూడా ఇచ్చిండు. ఆ పని నేను చేస్తే ఈ పుట్ట అటుకంత అయింది, అక్కడికి పోతుంది. అమ్మో ఈ పూజ చేస్తే మట్టి బాగా పెరిగిపోతుంది పుట్ట అని ఇక బంద్ చేసిన. అట్లా మనకి తల్లి ఏంటిది ఉన్నదా లేదన్న నిదర్శనలు అట్లా. మండమేలుగే పండుగ చేస్తారు కదా, మండమేలు ఎప్పుడు చేస్తారు అంటే దానికి అర్థం ఏంటి? నిన్నైంది మండమెలుగుడు పండుగ. అర్థం మండమెలుగుడు గుడికట్టు అంటే దానికి అర్థం ఏంటి చెప్పాలన్నా, గుడికట్టు తీస్తాడు. గుడికట్టు తీస్తే ఇక చిన్నోడు కూర్చున్న బండి ఉన్నదా ఈడ కూడా చేస్తాం మేము కానీ ఉన్నదా, పంది బిళ్ళతోని గుడికట్టు తీస్తాం. మండమెలుగుడు అంటే అదే, చుట్టూ గుడికట్టు పంది బిళ్ళతో తీసి దాని తలని దాంట్లో పెట్టుతాం. ఉన్నది ఎవరో కాల్చుకుంటారు ఏమో చెప్తారు అంతే. మండమెలుగుడు అంటే అదే, గుడికట్టు తీసుడు మండమెలుగుడు అంటారు. గుడికట్టు మండమెలుగుడు తర్వాత తిరుగువారం చేస్తారు కదా, మండమెలుగుడు తర్వాత లే తిరుగువారం జాతర అయినాక చేస్తాం. అంటే తిరుగువారం అంటే ఎట్లా చేస్తారు? తిరుగువారం అంటే ఎట్లా చేస్తా ఉంటానా, తిరుగువారం నాడు ఇక ఏదైనా మొక్కులున్నోళ్ళు ఏటలు కోసుకుంటారు, కోసుకుంటారు, కోళ్ళ కోసుకుంటారు, అన్నీ కోసుకొని తిరుగువారం పండుగ చేస్తారు. మేము కూడా ఆ రోజు మాకి ఏముంటాయి ఇక్కడ ఈడ కూడా ఆ కుండ, ఆ తల్లి కుండలు అడారాల కుండలు అంటాం, అడారాల కుండలు అంటాం. మరి ఫస్ట్ తెల్లిని తీసుకొచ్చేటప్పుడు అను తెస్తాం, కంకం అను పరకర పొద్దు పడుతుందంటే అను తెస్తాం. అను తెచ్చినాక కొద్దిగా అయినాక అడారాలు పోతాం. ఇప్పుడు ఆ గద్దెల కాడ జాతర అయితే వచ్చే సంవత్సరం అట్లే చేస్తాం. అను అంటే ఏంటిది? కంక. ఇప్పుడు సమ్మక్క ఇక్కడ ఉంది, ఇక్కడ ఆమె కంకాలనే పుట్టింది కాబట్టి ఆమె కంక అను తెస్తాం. ఆ తల్లి కంకాలనే పుట్టిందట. అది ఇప్పుడు సమ్మక్క నివాస స్థలం ఇది. సారక్క నివాస స్థలం ఎక్కడ? కన్నెపల్లి. మేడారం దగ్గర ఎంత కొద్దిగా 1/2 కిలోమీటర్ ఇప్పుడు ఉండదు దగ్గరే. ఇప్పుడు సమ్మక్కను తీసుకొచ్చే వాళ్ళు కొందరు ఉంటారంట సాములు, సారక్కను కరెక్టే. సారక్కను తీసుకొచ్చే వేరే, సమ్మక్కను తీసుకొచ్చే ఎందుకు? 2 దేవతలను, 2 దేవతలను ఒక్కరే ఎందుకు తెలియదు. ఏ దేవతలు ఆ దేవతకే ఉన్నారు అంటే వాళ్ళ. ఇక మా దేవత మేము ఫస్ట్ నుంచి మేము ఈ దేవుని వేలుకుంటాను కాబట్టి మేమే తీసుకపోతామని ఈ సమ్మక్కోలు ఫస్ట్ నుంచి ఆ సార్లమ్మని ఆ దేవునికి పూజ చేస్తారు. ఆ సార్లమ్మలు వాళ్ళు తీసుకుపోతారు. వాళ్ళు కాకోలు కాకలక్ష్మి బాయి ఉండి అప్పట నీకు తెలియదు కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా 20 ఇండ్లు అయినాయి కాకోలై. మావి 30 ఇండ్లు అయినాయి. మా తాత 30-40 ఇండ్లు అయినాయి. మావి కూడా సంతాంశం. గొట్టోళ్ళు అంటారు కదా, అంటే మామూలుగా సమ్మక్కను ఇచ్చిన 5వ గొట్టు ఇట్లా గొట్టు. మాది 5వ గొట్టు, సిద్ధభినంశం వాళ్ళది 3వ గొట్టు, కాకు వాళ్ళది 3వ గొట్టు, అట్లా మాది 5 గొట్టు. ఇక్కడ మ్యూజియం పెట్టిండ్రు కదా మేడారంలో,
నిజంలో ఎన్ని రాత్రులు 5వ గొట్టోలు ఎవడు, 5వ గొట్టానికి ఏ గొట్టోడు వరుస అవుతాడు, ఎట్లా మా 5వ గొట్టం దేవుడు ఏంటిది, 3వ గొట్టం దేవుడు ఏంటిది, వాళ్ళ మండ ఏంటిది, వాళ్ళ తండ ఏంటిది అంటే 5 అంటే మా 5కు బంగారోలు అయితే, బడోలు అయితే, ఊటోలు అయితే, సింతోలు అయితే, జజ్జరోలు అయితే, కానీ అన్ని 5వ గొట్టోళ్ళని చాలా మంది ఉన్నాం, ఇంటి పేర్లలో చాలా మంది ఉన్నాం, కానీ వాళ్ళు మండ ఒక్కటి కానీ తండలు వేరు, అంటే అందరం గొట్టు ఒక్కటే, కానీ మళ్ళీ వాళ్ళ దేవుడు వేరే, మా దేవుడు వేరే. అట్లా మాత్రం సమ్మక్క, వాళ్ళది ఇంకోటి. అట్లా సమ్మక్క తల్లిని వెదురు చెట్టు ఎదురు అంటే కంక, అంటే ఆమె పుట్టిందే కంకల్లా పుట్టిందట, కంకల్లోనే పుట్టిందట. అందుకనే ఆ కంక అను అంటాం మేము, తెస్తాం, ఎదురు తెస్తాం. పంది బిల్లని గుడి కట్టి ఎందుకు తెస్తాం చెప్పాలన్నా, పగిడిద్దరాజుకు పెళ్లి చేస్తా అంటున్నట, పంది గుట్ల చేరి ఇట్లా చూసిందట. పగిడిద్దరాజు పెళ్లి అంటే చెల్లెని చేస్తాను, చెల్లెని నాగలమ్మ చెల్లెని చేస్తా అంటే, చెల్లె బాగా ఎట్టుండో చూసినప్పుడు బాగా మంచిగా ఇంత కడుపు లొట్ట కండ్లు ఎట్నో మంచిగా లేడక్క అన్నట్టు. నాకు అద్దంటే ఈ చెల్లెని చేస్తా అన్నట. చెల్లెని చేస్తా అంటే పంది గుట్ల చేరి ఇట్లా చూసాను, చూస్తే తల మెత్తాడట పగిడిద్దరాజు. అమ్మో మా చెల్లె నాకు మోసం చేసిందని అప్పుడు పోయి పెళ్లి పీటల మీద సమ్మక్క కూర్చున్నదట. కూర్చుంటే ఆమె చెయ్యి, కంకణాలున్న చెయ్యి కన్ను తలిగి పగిడిద్దరాజు కన్ను లొట్టయిపోయింది. లొట్టకన్నా ఇప్పుడు పగిడిద్దరాజు చూడు విమర్శ. అట్లా ఇద్దరు పగిడిద్దరాజుకి 2 భార్యలు అన్నట్టు, సమ్మక్క నాగలమ్మ. గోవిందరాజులు పరిగెత్తాలు, అది కొండాయోలు తెత్తాలు, ఆ దేవుని కొండాయోలు తెత్తాలు, పగిడిద్దరాజుని పెనకోలు తెత్తాలు, అది పూనుకొండ నుంచి పగిడిద్దరాజు పడగ తెత్తారు. వీళ్ళు గోవిందరాజు తెత్తారు. ఇక వీళ్ళు సార్లమ్మ తెత్తారు. మేము ఈ సిద్ధబేని మేడారం సిద్ధబేని అంశం వాళ్ళు మా సందవంశాలని సమ్మక్కని తెస్తాం. ఇదే తల్లిని ఆడ పెట్టిండ్రు కదా నిరసవలత లేక, అక్కడి నుంచి మేము తెస్తాం. మేము సిద్ధబేని జజ్జరోడు, మాకు మల్లె రోడ్డు కావాలి, ఏది ధూపం వేసే వడ్డె, అన్ని జలకం చల్లే బుర్ర, కాలికొమ్మ టుటు అని ఊత్తోలు ఒక 2 కాలికొమ్మలు ఊదాలి కదా. డోలీలు కూడా మా దాంట్లో ఎంతగా డోలీలు ఉండాలి సమ్మక్క తల్లికి. ఇవన్నీ ఎట్లా ఇప్పుడు మన సమ్మక్క తల్లిని దేశమంతటిని కాకుండా ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర, ప్రపంచమంతా తెలిసేలాగా మంచి దేవతను కొలుస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు సమ్మక్క ఈ బయ్యక్కపేటనే పుట్టిందని కాదు, గోదావరి కనిలో చేస్తాను, మన ఇక్కడ చేస్తాను, బాగా జాతరలు ఇక్కడ చూసిన జాతరలు, ఇక్కడ మన ఐలాపూర్ జాతరే, ఐలాపురం పోయిందట, ఎక్కడ చూస్తే తల్లిని కొలుస్తాను, ఎక్కడ చదివితే అక్కడ నుంచి జాతరలు చేస్తాను. ఇక మనం ఏమనుకుంటాం, పుట్టిందైతే ఇక్కడ, పుట్టిల్లేదు ఇక్కడ, కానీ అంతటి జాతర చేస్తాను. గీడగా గీదేదో గీ ఊళ్ళే ఆడ కూడా సమ్మక్క జాతర చేస్తాను. చాలా దిక్కుల సమ్మక్క జాతరలు చేస్తాను. అది కూడా సమ్మక్క జాతర, ఆ తల్లికి ఏం పెట్టాలంటే మా ఊరికి పోయి అక్కడ అవన్నీ నేర్పించి వచ్చిండ్రు. ఆ తల్లికన్నా మరి ఏం పెట్టాలి, పందిగూడు పెట్టాలి, అప్పుడు తల్లి చెల్లిపోయాను కూడా అవన్నీ పనులు ఉంటాయి కదా, అవన్నీ మాకెరక. అవన్నీ మరి అక్కడ జాతర చేస్తాడు, ఈ మా వాళ్ళని తీసుకపోయి అవన్నీ ఎట్లా చేయాలి ఏం కాదు అన్ని చేయించి ఇక వచ్చిండు. అట్లా సమ్మక్క తల్లి అంటే ఇప్పుడు మన ఈ పండుగ పున్నం ముందే చేస్తారా, పున్నం రాగానే చేస్తారంట కదా? పున్నం రాగానే. మరి మిగతా టైంలో చేయొద్దా? అట్లా చేయొద్దు. అప్పుడు ఫస్ట్ నుంచి అట్లా పెట్టు. మరి పౌర్ణమి రోజే ఆ పండుగ, పౌర్ణమి అంటారు. ఆ పౌర్ణమి రోజే ఆ దేవుని, సమ్మక్క దేవుని గద్దెకి తీసుకొస్తారు. అయితే మరి ప్రతి సంవత్సరం ఎందుకు చేయరు? 2 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు చేస్తారు? 2 సంవత్సరాల కింద ప్రతి సంవత్సరం ఎందుకు చేయరంటే ఖర్చులకు తట్టుకోలేకప్పుడు అట్నే పెట్టింది. ఖర్చులు అంటే చెప్పాలన్నా, చిలబియ్య కావాలి, పంది కావాలి, కోళ్ళు కావాలి, సారా కావాలి. అప్పుడు ఏం పైసలు ఎవరు పెట్టుకుని పైసలు. ఇప్పుడు కోట్ల పైసలు వస్తాయి. అప్పుడు వెనకడ పైసలు ఏడున్నాయి? 2-3 పైసలతో ఇవన్నీ చేయాలంటే మనం ఏటాడ చేయాలంటే మనం తట్టుకోము అని 2 సంవత్సరాలకు ఒకసారి పెట్టింది. అట్లా ఇప్పుడు మేడారం అంత పెద్ద జాతర జరుగుతుంది కదా, ఎక్కువ భక్తులు అక్కడికే జాతరకు వస్తుంటారు కదా. మరి బయ్యక్కపేటలో తల్లి పుట్టిన నివాస స్థలం కదా, ఇక్కడికి మరి ఏమన్నా మీకు లాభం ఉందా? అంటే లాభం ఏం లేదు. ఇగో ఇక్కడికి ఎందుకు మరి అక్కడికే జనం బాగా వస్తానంటే, మేడారం అంటే సమ్మవతలి. ఇది ఇప్పుడు యూట్యూబ్లో ఇప్పుడు నువ్వు కాక నీకు తీసుకుపోయి రాసేటంటే చెల్లుల్లో యూట్యూబ్లో అట్లా చూసి ఇప్పుడు జనం పుట్టిన ఊరుకు వద్దామని ఇప్పుడు జనం వస్తారు. సంవత్సరాల నుంచి మరి మీరు బయట ప్రచారంలో లేదా, లేకపోతే ప్రచారం లేదు. ఆమె తల్లి దగ్గర దీపారాధన ఎప్పటికి ఇలానే వెలుగుతుంటదా? ఎప్పటికీ ఈ మాఘ పౌర్ణం
అమావాస్య వచ్చిందంటే ఈ నెల అమావాస్య వచ్చింది, అమావాస్య కాంచి మాఘ పౌర్ణమి దాకా తిరుగు వారం దాకా ఈ దీపము ఇట్లనే వెలుగుతూ ఉంటుంది. రాత్రి పగలు ఈ దీపం ఇట్లనే పెట్టుకొని ఉంటాము. మరి తర్వాత మేము బుధవారం, బేస్తవారము, శుక్రవారం 3 రోజులు వారానికి 3 రోజులుగా వెలిగిస్తూ ఉంటాం. స్వామి, ఇప్పుడు తల్లి అప్పుడు యుద్ధం చేసినప్పుడు వాడిన ఆయుధాలు ఉన్నాయంట కదా, అవన్నీ ఇప్పుడు బుర్ర, నీళ్ళు తాగే బుర్ర, ఆయుధాలు అన్నీ ఆ సందు వల్ల ఉంటాయి. ఇప్పుడు అవి రావు. ఇప్పుడు పడితే అప్పుడు బయటికి తీయం. ఆ తల్లిని గద్దెకి తీసుకపోతే ఇప్పుడే దాన్ని అలంకరించి గద్దెకి తీసుకొని పోతే ఇప్పుడే ఆ ఆయుధాలు తీస్తాం. అంటే గద్దె తీసుకుపోయే రోజే గద్దెకి తీసుకుపోయి గద్దె దాకా తీసుకొస్తాం. కొమ్ములు, కాలి కొమ్ములు కానీ, గంటలు కానీ, మూగలు కానీ, కత్తులు కానీ అప్పుడే తీసుకొస్తాం. ఇదండి మన సమ్మక్క తల్లి చరిత్ర. సమ్మక్క తల్లి పుట్టిన పూర్వము, పుట్టినిల్లు. మనం ఇక్కడే ఉన్నాము. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. అంతేకాకుండా తల్లి చరిత్రను మా ఛానల్ ద్వారా మీకు అందజేయడం ఇంకా గర్వంగా, ఇంకా చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాం. తల్లికి 10,000 దండాలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ తల్లి. జై సమ్మక్క.